సైకో నా కొడుకు అంటున్నారు. జగన్ కాదు సైకో, చంద్రబాబు సైకో, అచ్చెన్నాయుడు సైకో, నారాయణ సైకో. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇనామీలు, వాళ్ళ బినామీలు, వాళ్ళ జీతగాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మొత్తాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు రారండి, వాళ్ళు మాదే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు సహకరించాలి. ఎక్కడి నుంచి వస్తాయండి వాళ్ళకి 160? ఉత్త 60 కూడా రావు, 120 కాదు, ఉత్త 60 కూడా రావండి వాళ్ళకి. మాకు ఇదే పరిపాలన కావాలండి. ఇంకా 30 సంవత్సరాలు కూడా ఇదే కావాలి. ఇప్పుడు ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారు? అన్ని చేశారండి. మధ్యలో చంద్రబాబు వచ్చాడు, ఏం చేశాడు? ఏం చేయలేదు. పసుపు కుంకుమ అన్నాడు, డ్వాక్రా మాఫీ అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఏది ఇవ్వలా. దిగిపోయేటప్పుడు 10,000 ఇచ్చాడండి కళ్ళ నీళ్ళు తొడపడానికి. అది పసుపు కుంకుమ అండి. మాకేమన్నా అన్నయ్య తోడబుట్టినోడా? మాకేం కాదు కదా. అలాంటి వాడు మాకు వద్దండి. అబద్ధాలు ఆడతాడు. ఆ రాజకీయం మాకు నచ్చలేదు. మరి ఇప్పుడు అక్క చెల్లెమ్మలకు నేను వస్తే 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను సంవత్సరం. ఎవరియండి చంద్రబాబు? మాకు అవసరం లేదండి. చంద్రబాబు లేస్తే అబద్ధం ఆడతాడు. మాకు వద్దు. మాకు జగనే కావాలి. సీఎం వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు మంచి పరిపాలన అందిస్తున్నాడండి. పేద సాద అందరూ బతుకుతున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళ జాతి, వాళ్ళ కులం, వాళ్ళ వర్గం వాళ్ళే బతకాలి. రెండో వాళ్ళని పైకి రానిరండి. ఊళ్ళల్లో కూడా వాళ్ళు వస్తే మాకు మంచి చెడ్డ ఉంది. పేద సాదకి ఏమి లేదండి. ఇచ్చాము 15 సంవత్సరాలు ఇచ్చాము. ఇంకెలగ పెట్టింది చాలు. చేసిన కాడి చేశాడు. ఇప్పటి నుంచి పోయి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవటమే, లేకపోతే జైల్లో అన్న ఉండటమే. కానీ ఆయన చేసేది ఏమి లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. టీడీపీ అన్నదే దొంగది. ఏం చేశారా? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పు? ఏం చేశారు చెప్పు? నేను మంచి చేసాను. ఏనా మొన్న మంచి చేసి చెప్పి ఎక్కడ మంచి చేసిన మొండేదో చెప్పి. నువ్వు రుణమాఫీ చేస్తే గెలిచింది ఏదమ్మా? నువ్వు రుణమాఫీ చేసిన మంచి చేసిన మొగడు గెలిచింది చెప్పి అమ్మా. నువ్వు మంచి చేసిన మొగడు చూపి. నీ టాలెంట్ ఏం చూపి. ఏందమ్ముడు శాతకన్నా ఎన్నో సవాలు ఇసిరిద్ది. శాతకంది ఎన్నో సవాలు ఇసిరిద్ది. గెలిచిద్దా? కొత్త పిన్నెల రాకృష్ణ మొగోడు టీడీపీ గవర్నమెంట్ కూడా వైసీపీలో గెలుతుండు. ఏది మొగోడు మంచి గెలిచింది ఏది? మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఏం చేశాడు? శంకుస్థాపన చేస్తారు. శిలాగిరలు అట్నే ఉంటాయి. అది పని కాదు. మరి లోకేష్ కూడా చెప్తా ఉండే పప్పు నా కొడుకు వాడు ఏడికి చని పనికిరా నా కొడుకోడు. వాడు మాటలు పట్టించుకోకూడదు అసలు. పప్పు మరి మమ్మల్ని ఎదుర్కోలేకున్నారు. వద్దుల తమ్ముడు మొగోడైతే డీకోటి మన ఎలక్షన్ పోటీ చేయమను, డీకోటి గెలమను. మగోళ్ళు సింగల్ కట్టను. వాడు 7-10 మంది పొత్తు పెట్టుకుని వచ్చిన మగోడైతే ఒక్కడు సింగల్కి వచ్చి ఢీకొట్టమను. 10 మంది వచ్చినాక జగన్మోహన్ సింగల్ కొత్తాడు. పక్కా చంద్రబాబు నాయుడు టైంలో అసలు ప్రజలకి ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టినరు. జన్మభూమి కమిటీలో వాళ్ళు ఎవడైతే వాళ్ళ పార్టీకి ఓటు వేశారో వాళ్ళకి మాత్రమే అభివృద్ధి జరిగేది. ఏంది మన టైంలో పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కడికి న్యాయం చేసే బాధ్యత జగనన్న తీసుకుండు. అసలు మనకు ఓటు వేయనోడికి కూడా అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా అడగండి. ఇక్కడ జన్మభూమి కమిటీలు ఎవరు లేరు, ఎవడూ లేడు. వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, 18 చేయూత కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క మహిళకు వస్తుంది. ఈ రాబోయే రోజుల్లో మంచి జరిగిద్ది. అందరికీ ఇబ్బంది లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమి చేశాడు అని ప్రజలు అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్పలేడు. ఇంకేం శాంతిస్తాం అన్నా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడేం శాంతిస్తాం ఆయనకి? గీలేం కదా. చేయలేదన్నా. నేను రైతునే. మేము రైతే సుబ్బారెడ్డిపాలెం, మాచల్ మండలం మాది సుబ్బారెడ్డిపాలెం. ఏ రైతుకి రుణమాఫీ చేయలేదు. చేసుంటే ఆయన గెలిచేవాడు. ఆయన గెలవడు. అది జరిగే పని కాదు. రాబోయే రోజులు 2024 అతికిండి మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు 175 ఖచ్చితంగా గెలిచిద్ది. అది కూడా గెలవటం కాదు, భారీ మెజార్టీ తీసుకొని వస్తుంది. అతనే ముఖ్యమంత్రి, జగనన్నే ముఖ్యమంత్రి. మాచల నియోజకవర్గంలో మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు డబల్కి డబల్ ఈ 4 సార్లు గెలిచింది కాదు.
రాబోయే రోజుల్లో డబుల్ మెజార్టీ తీసుకొస్తాం మేము అందరం కష్టపడి. అతను ఈసారి మంత్రి ఖచ్చితంగా అవుతాడని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు మా పల్నాడుకి ఏం చేశాడో చెప్పమని చెప్పండి. ఏం చేశాడు అండి? ఏం చేశాడు? ఏం చేశాడండి? గతంలో జనాలు హింసించారు, ప్రజలు రక్తమాంసాలు గుంజారు. టీడీపీ అన్నోడికి ఓటర్ కార్డు, టీడీపీ అన్నోడికి రేషన్ కార్డు, టీడీపీ అన్నోడికి బీసీ కార్పొరేషన్ లోన్లు. ఏందండి రౌడీ పాలన చేశారండి చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశంలో. జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాడు నేడు పథకం ద్వారా, గడప గడప ప్రోగ్రాం ద్వారా తెలుగుదేశం వాళ్ళ ఇంటికి కూడా మా పథకాలు వెళ్తా ఉన్నాయి. అది ఒక్క జగన్మోహన్ రెడ్డిగా సాధ్యం. ఆ ధైర్యం మా జగన్మోహన్ రెడ్డికి ఉంది, మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుకుంది, మా పిన్నెల్లి అనుకుంది. చంద్రబాబు నాయుడు అంటుండు, పవన్ కళ్యాణ్ అంటుండు, ఈయన అతన్ని వీళ్ళేం పెట్టిలా ఆడ మోడీని చూసుకోమను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిద్ర పెట్టించాడా చంద్రబాబే? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పెట్టించుండా? సోనియా గాంధీ లాంటిదే రెండు కళ్ళు నోరు మూసుకొని ఇవాళ చూస్తుంది. ఆ రోజు విజయవాడలో చూసింది, ఆ రోజు 2009లో విజయవాడలో చూసింది. ఇవాళ ఇక్కడ మార్చర్ల మండలంలో మార్చర్ల గడ్డ మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చూడబోతుంది. పల్నాడులో సోనియా గాంధీ చూడబోతుంది. రెండు కళ్ళు తెరిచి చూస్తుంది. అలా చంద్రబాబు నాయుడు కూడా దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. ఏటనే జరిగే అనుమతులు లేకుండా ఇది ఫారెస్ట్ అనుమతి కావాలి, ఇంకా దీనికి సంబంధించి చాలా అనుమతులు కావాలి. అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గతంలో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అడిగితే అది కుదరని పని అని లెటర్ పూర్వకంగా ఇచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడుతూ దేశం మొత్తం కూడా ఎంతో సంతోషంగా రైతులందరూ కూడా మంచి గిట్టుబాటు ధరలతోటి ఎంతో మేలు జరిగినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండేది గతంలో? అతని పాలన దోపిడీ పాలన అంతే. ఒక స్కామ్ అంతే. ఒక కార్యక్రమం పెట్టాడు, దాంట్లో నాకెంత నీకెంత ప్యాకేజీ. సైకో నా కొడుకు అంటున్నారు. జగన్ కాదు సైకో, చంద్రబాబు సైకో, అచ్చెన్నాయుడు సైకో, నారాయణ సైకో. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇనామీలు, వాళ్ళ బినామీలు, వాళ్ళ జీతగాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మొత్తాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు రారండి. వాళ్ళు మాదే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల జనాన్ని బతికెత్తండు. 86 కోట్ల మంది జనానికి అన్నం పెడతాడు. పేద సాధారకుండా చదువులు ఇస్తుండు, మంచిగా అన్ని చేస్తుండు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే మాకు రావాలి. మరి లోకేష్ మా మీద కేసులు పెట్టిన వాళ్ళ మీద లోకేష్ నేను ఒక ఎర్రబొక్కులో రాస్తున్నానండి, నేను ఎర్రబొక్కులో రాస్తా, నువ్వు మాట్లాడితే నేను ఎర్రబొక్కులో రాస్తా అంటాడు. ఆ ఎర్రబొక్క ఏం రాస్తావని అడిగితే ఏమన్నాడో తెలుసా? బెదిరియటానికి రాస్తానన్నాడు. ఆ బాలకృష్ణ అభిమానుల నుండి, సినిమాల అభిమానుల నుండి బాలకృష్ణ అని ఏమని అడిగారు? సెల్ఫీ తీసుకుంటా అన్నారు. అరే మీకు కుత్తగా వస్తా అన్నాడు. వాళ్ళకేడుందండి మైనస్? వాళ్ళకి పద్ధతి తెలియదు, భయం తెలియదు, అభిమానం తెలియదు, వాళ్ళకి ఏ తెలియదు. రెడ్డి మాట దెప్పడు, మెడం దెప్పడు, మాట మీద నిలబడేవాడు. మాకు లేకపోయినా అన్నం పెట్టే గొప్ప తాత జగన్మోహన్ రెడ్డి గారు. మరి బాలకృష్ణ కూడా అంటే ఒక సీనియర్ నాయకుడిని ఏం తెలుసా అండి? ఎప్పుడన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడన్నా వెళ్ళాడా? ఆయన ఎమ్మెల్యే కాడికి నేను ఎమ్మెల్యేని ఇదిగో ఈ పనులు చేశానని ఎప్పుడన్నా బాలకృష్ణ చెప్పాడా? చెప్పలేదు. అచ్చెన్నాయుడు వస్తాడా? అచ్చెన్నాయుడు కూడా అయిపోయిందని చెప్పాడు ఒకప్పుడు టీవీలో. పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు. లోకేష్కి మాట్లాడటం తెలియదు, పురంధరేశ్వరికి అంతకంటే తెలియదు, ఎవరికి తెలియదండి మాట్లాడటం. అయితే మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండాలి.